మన భారతదేశంలో అన్ని రాష్ట్రాల కల్లా ధనిక సీఎం ఎవరయ్యా అని చెప్పని ఆ రోజుల్లో సర్వే చేస్తే మన జగన్మోహన్ రెడ్డి గారే వచ్చారు. మరి అక్రమ ఆస్తులు కూడబెట్టుకుంటే ధనిక సీఎం ఏమవుతారు? పేద ప్రజలకి ఆ దొంగ హామీలు ఇచ్చి అది నెరవేర్చకుండా మద్యం మీద ఇవాళ కుంభకోణం బయటపడిందంటే ఇవాళ గవర్నమెంట్ వాళ్ళ ఆస్తుల్ని అటాచ్ చేస్తుందంటే అని చెప్పంటే కోర్టుల వరకు. ఇప్పుడు దీనికి అర్థం మీరే తెలుసుకోవాలి, జనం తెలుసుకోవాలి. ఇక్కడ దొంగ సొమ్ము అంటే ప్రజల ఆ ప్రాణాలను హాని కలిగించే మద్యం తీసుకొచ్చి దాని మీద డబ్బులు సంపాదించి వేల కోట్ల ఆస్తులు కొన్నారు. మరి దాని మీద ధనిక సీఎం లాగా మరి ధనిక మాజీ సీఎం అని చెప్పని మనం అనాలి. ఎందుకంటే అన్ని కోట్లు కొల్లగొట్టాడు. మరి ఆ రోజుల్లో నాన్నగారి బతుకున్న రోజుల్లోనే ఈడీ కేసులు కానీ దాదాపు 13 కేసుల దాకా ఎదుర్కొన్నాడు ఆయన. కానీ ఒక్కరోజు కూడా కోర్టుకు వెళ్ళిన పాపాన లేదు. ఎందుకంటే అధికార బలం ఏంటి, అహంకారం అనుకోవాలో ఏంటో కానీ తెలియదు. కానీ జనాలు ఏమని ఇచ్చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డిని టచ్ చేయలేరు అన్నారు. అధికారం ఉన్నా లేకపోయినా కోర్టులు అనేవి ఇక్కడ న్యాయస్థానాలు అనేవి అందరూ ఒకటే. న్యాయస్థానం ముందు ఈరోజు న్యాయస్థానం ఈ రోజుకి ఆయన పాపం పండిందేమో అనుకోవాల్సిందే తప్ప వేరే విధంగా అయితే కాదు. ఈ రోజుకి ఈ కోర్టు మెట్లు ఎక్కాడని చెప్పాలంటే ఇన్ని రోజులు అధికార బలం ఉంది కాబట్టి అప్పుడు ఈ కోర్టు మెట్లని కానీ ఎవరిని కానీ మేనేజ్ చేసుకుంటా ఈ రోజు వరకు కోర్టు మెట్లు ఎక్కల. మరి ఈరోజు ఆ అధికారం కోల్పోయిన తర్వాత అయినా సరే ప్రజలకి న్యాయం జరిగే విధంగా దొంగ ఆస్తులు కూడబెట్టుకొని ప్రజల మీద దోచిన డబ్బు మొత్తం ఈ అటాచ్మెంట్ చేసుకుంటా ఇలా వెళ్తుందంటే గవర్నమెంట్ ఇది ప్రజలకి ఎప్పటికైనా ఉపయోగపడే విధంగానే చేస్తుందని చెప్పి న్యాయస్థానాలు కూడా మేము నమ్ముతున్నాం. ఈ జగన్మోహన్ రెడ్డిది ఆయన హిస్టరీ తీయాలి అంటే ఒక ఎక్సెల్ సీట్ కాదు, ఆయన ఎపిక్ కదా. ఆయనదంతా ఎపిక్ కదా. ఆయన ఎమ్మెల్యే కింద ఉన్నారు. ఎమ్మెల్యే అయ్యి రాజకీయ జీవితం అంతా పులివెందులలో ఒక మిస్టరీ అంటే ఒక సిబిఐ దగ్గర అదొక లైబ్రరీ. తర్వాత కోర్టులో అదొక హిస్టరీ కింద ఉంది. ఎన్నికల్లో కూడా ఆయన్ని చెప్పుకోని అవసరమే లేదు. ఇలాంటి మనిషిని మనం గెలిపించుకున్నాము. ఇంకోటి, ప్రపంచంలో 12 సంవత్సరాలు బెయిల్ మీద తిరిగే వ్యక్తి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి. సాధారణ పౌరుడికి అలాగే ఇస్తుందా కోర్టు? ఇవ్వదు. తర్వాత 5 సంవత్సరాలున్నర అధికారం ఉంది అలాగని 5 సంవత్సరాలున్నర కోర్టు ఎక్కలేదు. సాధారణ పౌరులకు ఉంటుందా? ఇలాంటిది లేదు. ఆయన A1 నుంచి 16 కేసుల నుంచి 47 కేసుల వరకు ఆయన మీద ఉన్నాయి. ఆయన ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసి అధికారంలో ఉన్నప్పుడు దాచుకో ఉన్నారు ఆయన. ఇంకొకటి, ఆయనతో పాటు A1 ముద్దాయి నుంచి 420 వరకు ఆయన మీద అన్ని కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మీద. ఇప్పుడు ఆయన్ని మనం పెట్టేమో అనుకోండి పోలీస్ స్టేషన్లో, మర్యాదలు అయితే చేయకూడదు. ఓ పచ్చడి మెతుకులు పెట్టి నేల మీద పడుకోబెట్టి మనం శిక్షించాలి. అంతే తప్ప రాజకీయ నాయకుడు అలాగని ఇవ్వాల్సిన భోగాలన్నీ ఇచ్చేస్తున్నారు. ఇంకా కోర్టులో ఉండే బదులు ఇక్కడే ఉండొచ్చు కదండి, బయటే ఉండొచ్చు కదా. ఇప్పుడు ఫ్లైట్ ఎక్కి వెళ్ళారు జైల్లో ఆయన రాజభోగం అంతా అనుభవిస్తున్నారు. అంటే ఇంకొకటి, ఇప్పుడు ఆయన ఫ్లైట్ ఎక్కి వెళ్ళారు. ఎన్ని లక్షలు? గంటకి 6 లక్షలు. కోర్టుకి కూడా గంట టైమే ఇచ్చినట్టుగా ఉన్నారు ఏంటి. అయితే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు సంవత్సరం ప్యాకేజీ 4 లక్షలు, 4 నుంచి 3 నుంచి స్టార్టింగ్ ఉంది. ఆయన సొమ్ము ప్రజల సొమ్ము, అదంతా ప్రజల సొమ్మే. ఇప్పుడు ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు సొమ్ముని దుర్వినియోగం చేసి వెళ్ళారు. ఆయన అక్కడ హైదరాబాద్లోనే, ఆయన జైల్లో కాదండి, విజయవాడలో కూడా ఆయనతో పాటు సిమెంట్ ఫ్యాక్టరీలు, ఆయన బంధువులు, IASలు అందరూ కూడా, మంత్రులు అందరూ కూడా ఈయనతో పాటు కేసులు ఉన్నాయి వాళ్ళకి కూడా. ఇప్పుడు విజయవాడలో కూడా చీప్ లిక్కర్ కేసులో కూడా 420 ఇరుక్కొని ఉన్నాడు. బెయిల్ కోసం తెగ తిరుగుతున్నారు. బెయిల్ రద్దయింది విజయవాడలో. అందుకనండి ఈయన జైల్లో పెట్టి సాధారణ పౌరుల్లో కుమ్మితే బాగుంటుంది. చట్టం ఎవరు చుట్టం కాదు అనేది చంద్రబాబు గారి ఆలోచన. ఎందుకు అంటున్నానంటే, లా అండ్ ఆర్డర్ని అదుపులో పెట్టగలిగిన ఏకైక వ్యక్తి, అభివృద్ధి ప్రదాత ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అనే నా అభిప్రాయం సార్. ఎందుకంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని సుమారు 5 సంవత్సరాల పాటు
ఏ కోర్టుకి వెళ్లకుండా ఏ వాయిదాలకి వెళ్లకుండా అధికార దుర్వినియోగం చేసి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని రాజారెడ్డి రాజ్యాంగ పరిపాలన చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఒక మనిషి మీద ఏదైనా ఒక అభియోగం వచ్చినప్పుడు తప్పు చేసినా ఒప్పు చేసినా వెళ్ళి కోర్టుకు హాజరయ్యి నేను తప్పు చేయలేదని వాదించి నిలబడటం అనేది ఉత్తమమైన లక్షణం. భారత రాజ్యాంగంలో స్వతంత్రపు హక్కు అని కూడా నా అభిప్రాయం. అలాంటిది నువ్వు తప్పు చేయనోడు అయితే 6 సంవత్సరాలు ఎందుకు వెళ్ళా అని కూడా నాకు డౌట్ ఉంది. నిజంగా ప్రశ్నిస్తున్నా ఆ విషయాన్ని కూడా. ఎందుకంటే మనం తప్పు చేయనప్పుడు నిర్భయంగా వెళ్ళి నిలబడాలి. 6 సంవత్సరాలు వెళ్లకుండా ఈ రోజున అధికారాన్ని కోల్పోయిన తర్వాత చట్టం ముందు చేతులు కట్టుకొని ఉండటం అనేది ఒక ఉన్నతమైన ఆలోచన కాదని నా అభిప్రాయం. అదేవిధంగా లా అండ్ ఆర్డర్ దుర్వినియోగం చేయకూడదు. ఇప్పుడు ఏదైతే ఉందో నా మీద అభియోగం ఉంది, నేను స్టేషన్కి వెళ్ళాలి లేదా నేను కోర్టుకి హాజరవ్వాలి. అంతేగాని స్పెషల్ ఫ్లైట్లో వేల కోట్ల రూపాయలు లేదా లక్షల కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి వెళ్ళేటప్పుడు యువతని ఉద్రేకపరచడం, పబ్లిక్ని బయటికి రోడ్ల మీదకి పిలిచి లా అండ్ ఆర్డర్ దుర్వినియోగం చేయటం, పోలీసు వ్యవస్థకు డిపార్ట్మెంట్కి సహకరించకపోవడం అనేది కూడా చాలా దౌర్భాగ్య స్థితి అని ఈ విధంగా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ రోజున ఒక స్పెషల్ జెట్ ఫ్లైట్కి 8 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు ఖర్చు అవుద్ది 1 అవర్కి. ఒక ఇంజనీరింగ్ చదివిన స్టూడెంట్ ఎవరైనా ఇయర్లీ వాళ్ళ ప్యాకేజ్ ఎలా ఉంటుందంటే ఒక 8 లక్షల నుంచి 5 లక్షల నుంచి 10 లక్షల లోపు ఉంటుంది. అంత సంవత్సరాలు చదువుకొని లక్షలు ఖర్చు పెట్టి ఒక సంవత్సరానికి 8 లక్షలు సంపాదించే స్టూడెంట్ ఎంతైతే ఖర్చు పెడతాడో 1 ఇయర్కి, అలాంటిది 1 అవర్లోనే ఖర్చు పెట్టేసి మీరు స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళి మీ గొప్పతనాన్ని చాటుకొనడం అనేది కూడా నాకు సమయోచితంగా అనిపించలేదు సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే నెక్స్ట్ 2029 ఎలక్షన్లో ఇప్పుడు 11 వచ్చినాయి, ఆ 11 కూడా రాకూడదనే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉంది. ఎవరు వచ్చినా స్వాగతిస్తారు. ఎలాగో చంద్రబాబు గారు కొట్టండి, తిట్టండి, మోసం చేయండి, లేకపోతే స్టేషన్కి వెళ్ళండి, అబద్ధ సాక్ష్యాలు చెప్పండి, కేసులు పెట్టండి అని చెప్పరు 100%. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక ఉన్నతమైన పార్టీ. ఎంతసేపు అభివృద్ధి లేకపోతే లబ్ధిదారులకు ఏమేమి సకాలంలో సమృద్ధిగా వెళతనే లేదు చూసి అందరిని ఆదుకునే ప్రభుత్వం సార్ తెలుగుదేశం ప్రభుత్వం. వాళ్ళేదో గడ్డి తిన్నారని మమ్మల్ని తినమనరు, తినిపించరు కూడా తెలుగుదేశం గవర్నమెంట్ అని నా అభిప్రాయం సార్. ఎవరు వచ్చినా స్వాగతిస్తాం, అందరినీ ప్రేమిస్తాం. అందరం కలిసే 2029లో మరొకసారి కూటమి ప్రభుత్వాన్ని ఘన విజయంతో సాధించే లక్ష్యంలోగానే అందరినీ మేము తీసుకుంటున్నాం. ఈరోజు వాళ్ళేదో తప్పు చేశారని మేము తప్పు చేయలేం కదా సార్. వాళ్ళేదో తిట్టారని మేము తిట్టలేం కదా. మాకు మనస్సాక్షి అనేది ఉంది. మేము ఎంతో కొంత చదువుకున్నాం. మా ఆది నాయకుడు చంద్రబాబు గారు మాకు ఏది చెప్తే అది చిరసా వహిస్తాం. మా నియోజకవర్గంలో ఎవరైతే ఇన్ఛార్జిగానో లేకపోతే బీఫామ్ ఇస్తారో వాళ్ళని మా నెత్తిని పెట్టుకొని గెలిపించే బాధ్యతను కూడా ఒక కరుడు కట్టిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అందరూ భావిస్తారు సార్. అది మాకు ఉన్నటువంటి నిబద్ధత.